హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా మాచారం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్ యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్ బస్ డ్రైవర్ అప్రమత్తతో 26 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యాసిడ్ వల్ల చుట్టుపక్కల దట్టంగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందుగా యాసిడ్తో వెళ్తుండేటువంటి ఒక లారీని ఢీకొన్నటువంటి ఒక ఘటనలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా యాసిడ్తో వెళ్తుండేటువంటి ఒక ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో చుట్టుపక్కలంతా కూడా వాళ్ళంతా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే 44వ జాతీయ రహదారి జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఉన్నాం. ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముక్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండేటువంటి ఒక ట్రావెల్ బస్ ఏదైతే ఉందో అది జడ్చర్ల దగ్గర ఈ యొక్క మాచారం దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా వెళ్తుండేటువంటి యాసిడ్తో వెళ్తున్న ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా వెనుక వైపు ఉండేటువంటి వాల్వ్ ఏదైతే ఉందో ఆ వాల్వ్ నుంచి ఒక్కసారిగా ఇందులో ఉండేటువంటి HC హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అదంతా కూడా రావటం, ఒక్కసారిగా పొగలు అనేటువంటి చుట్టుపక్కల విస్తరించడంతో ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా షాక్ గురయ్యారు. అప్రమత్తమైనటువంటి ట్రావెల్ డ్రైవర్ వెంటనే ప్రయాణికులు అప్రమత్తం చేసి అత్యవసరమైనటువంటి ద్వారం నుంచి వారందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. మరొక వేరే వాహనంలో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రయాణికులంతా కూడా హైదరాబాదు పంపించడం జరిగింది. ఈ యొక్క జాతీయ రహదారి పైన కూడా ట్రాఫిక్ కూడా అటువైపున ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయినటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. మరొక వైపు ఈ యొక్క సహాయక చర్యలు ఇంకా ఈ యొక్క పొగలు దట్టంగా వస్తుండేటువంటి నేపథ్యంలో వైపున వాటర్ ట్యాంకర్ ద్వారా ఈ యొక్క దీన్ని తగ్గించేందుకోసం చర్యలు కూడా చేపడుతుండేటువంటి ఒక దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ ప్రమాదాలు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో మాత్రం వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకునేటువంటి ఒక పరిస్థితి. 6 o'clockకి మనకు హైదరాబాద్కి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఆ ట్యాంకర్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ని ఢీకొట్టడం జరిగింది. బట్ కొంచెం డ్రైవర్ అప్రమత్తతతో మేజర్ ప్రమాదము తప్పిందనే చెప్పాలి. ప్యాసింజర్స్ అందరు కూడా సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఏమి ఇంజురీస్ లేవు. బట్ ఈ హిట్ చేసిన క్రమంలో ట్యాంకర్ కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల గ్యాస్ లీక్ అయింది. ఈ HCl అనేది మనకు నాన్ ఫ్లేమబుల్, మండే స్వభావం ఉండదు. దాన్ని వాటర్తోని మనకు ఫైర్ వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. ఒకసారి పెద్ద ఎత్తున ఈ యొక్క లీకేజ్ వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రము దట్టమైనటువంటి పొగలు రావడంతో కనీసం కళ్ళు మండడం, దగ్గరికి వెళ్ళి సహాయక చర్యలు కూడా చేపట్టలేనటువంటి ఒక పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో మాత్రం ఇది మండేటువంటి స్వభావం లేకపోవటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని చెప్పాలి. మొత్తంగా మాత్రం ఈ యొక్క 44వ జాతీయ రహదారిపై జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, 44వ జాతీయ రహదారి.